ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన మనకిచ్చినటువంటి ధ్యాన వాక్యము, అందరు కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథమును తెరచి లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా యేసయ్యా, జాలి కలిగిన మా దైవమా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియచేస్తా ఉన్నామయ్యా. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు ఉదయకాల వేళ సమయములోని సన్నిధానములో కూడి వచ్చి ఉన్న మేము, పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పటి వరకు చక్కని ఆత్మీయమైనటువంటి సంకీర్తనలతో మీ నామమును స్తుతించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందుకు వందనాలు. అదే రీతిగా స్తుతి ఆరాధన ద్వారాను, అదే రీతిగా కీర్తనా పఠనము ద్వారాను, అదే రీతిగా సాక్ష్యముల ద్వారాను ఈ ఉదయకాలమందు మీ నామాన్ని ఘనపరచుటకు నాయనా మీరు మాకిచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నాయనా లూకా సువార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచనములో ఉన్న మాటలు కొద్ది నిమిషములు మేము ధ్యానము చేస్తా ఉండగా నిలబడిన మీ సేవకులను కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి మీరుగా ఉండి మీ మాటలు మీ ఉదయకాలమందు మీ సేవకుల నోట మీరు ఉంచి మాతో స్పష్టముగా మీరు మాట్లాడి మీ నామమునకే మీరు మహిమ పొందవలసిందిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు చదవబడి ఉన్న వాక్య భాగమును అందరం కూడా మరొక పర్యాయము మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనములో రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి ప్రియులారా మరి 17వ వచనము వరకు మనము చదువుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకములో పరిచర్య చేయుచున్నటువంటి ఆ రోజుల్లో ఒక రోజు ప్రియులారా మరి యేసు ప్రభుల వారు విశ్రాంతి దినమందు, విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకుంటారేమో,
విశ్రాంతి దినము అనేటువంటిది ఆదివారం కాదండి. విశ్రాంతి దినము అనేటువంటిది యూదుల యొక్క ఆచార ప్రకారము, యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారము మనము చూస్తే పిల్లరా, విశ్రాంతి దినము అనేటువంటిది యూదులకు శనివారము వస్తుంది. పునరుద్ధానము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినమందు సమాధిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినమే అది పునరుద్ధాన దినము, అదే ఆదివారము. మరి విశ్రాంతి దినము అంటున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఆ సమాజ మందిరానికి ఎవరు వచ్చారంటే అండి, 18 సంవత్సరాల నుండి ఆ బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరమునకు ప్రార్థనా కూడికకు వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు ప్రియులారా చూడండి, ఇక్కడ చక్కని ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమని? ఆమె మీద చేతులు ఉంచగానే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచెను. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఆమె మీద చేతులు ఉంచగానే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచినదట. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమె అనగా ఎవరు? ఎవరు ఆమె మీద చేతులు ఉంచారు? చేతులు ఉంచక మునుపు ఆమె పరిస్థితి, ఆమె కండిషన్ ఎలాగ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే 18 సంవత్సరాల నుండి పిల్లరా ఒక దెయ్యము పట్టినటువంటి ఆమె, బలహీనపరిచేటువంటి దెయ్యమట. దెయ్యము కూడా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి ఏం చేసిందంటండి, దేవుని మహిమ పరిచినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు ఎలాంటి వారైనా, మరి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరైనా కానీ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు చేసే కార్యం ఏంటంటే, వచ్చిన వారి మీద చేతులు ఉంచి వారి పరిస్థితులన్నిటిని కూడా ప్రభువు గ్రహించిన వాడై వారి జీవితాలను, వారి బ్రతుకులను, వారి హృదయాలను, వారి కుటుంబాలను బాగు చేసేటువంటి దేవుడు ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న సిలువ వేయబడి నజరేయుడైన యేసు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభులు వారు పరిచర్య చేస్తా ఉన్న దినాల్లో, ఆ రోజుల్లో మనము చూస్తే ప్రియులారా, ఎక్కువగా ఎక్కడికి వెళుతూ ఉండేవాడంటే సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను, అంటే పరలోక సంబంధమైన రాజ్య సువార్తను పిల్లరా మందిరమునకు వచ్చేటువంటి భక్తులకు దేవుడు వివరముగా అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన బోధించుచూ ఉండేవాడు. ఎక్కువగా ఆయన సమయము దొరికినప్పుడల్లా కూడా సమాజ మందిరములో కూడుకుంటూ ఉండేవాడు. సమయము దొరికినప్పుడల్లా కూడా అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉండేవాడు. సమయము దొరికినప్పుడల్లా కూడా పిల్లల యేసు ప్రభుల వారు చూడండి, ఒక నది ప్రాంతాల యొద్దకు వెళ్ళి, నదీ తీరాల దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. ఎక్కడ 2-3 కూడి వారి నామమున ఉంటారో వారి మధ్యకు వెళ్ళి కూడా ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. సమాజ మందిరాల్లో, అరణ్య ప్రాంతాల్లో, సముద్ర తీరాలలో, ఎత్తైనటువంటి పర్వతాల మీద, కొండలలో కూడా దేవుడు తన సువార్తను వెదజల్లుతూ ఉండేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, తనతో పాటు 12 మంది శిష్యులను ఒక బృందముగా ఏర్పాటు చేసుకొని శిష్యులతో కలిసి ప్రిలారా
ఆయా పట్టణాలు, ఆయా గ్రామాలు, ఆయా వీధులలో, మారుమూల గ్రామాలకు వెళ్ళి కూడా అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ పరలోక రాజ్యమును గురించి అనేకులకు కూడా ప్రబోధిస్తూ ఉంటూ ఉండేవాడు. అందుకే యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడికి ప్రజలు కూడా తండోపతండోలుగా వస్తూ ఉండేవాళ్ళండి. పిలవకుండానే వచ్చేవారు. రోగులు, వ్యాధిగస్తులు, దయ్యాలు పట్టిన వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు, నత్తోళ్ళు, చూడండి బిలారా, చూడండి, ప్రభువారు పిలవకుండానే ప్రభు ఎక్కడ ఉన్నాడని ప్రజలే తెలుసుకొని ప్రభు ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రజలు తండోపతండోలుగా వెళుతూ ఉండేవాళ్ళు. వచ్చిన వారికి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. రోగుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. వ్యాధిగస్తులను ముట్టి బాగుపరుస్తూ ఉండేవాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు ప్రభువారు తన పరిచర్యలో చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఒకరోజు యథావిధిగా ప్రభు ఎక్కడికి వచ్చాడు? విశ్రాంతి దినం అట్టది, యూదులకు విశ్రాంతి దినం. కనుక ఈ విశ్రాంతి దినమందు ప్రతి యూదుడు కూడా దేవాలయమునకు వెళ్ళి దేవుని ఆరాధనలు చేయాలి అండి. మరి యేసు ప్రభు కూడా ఒక యూదుడు కనుక ఆయన కూడా ఏం చేశాడంటే విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా బోధించుచూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అది ఏ దినం అంటండి? విశ్రాంతి దినము. దేవునికే మహిమ కలుగునుగాక. యూదులు విశ్రాంతి దినము అంటారు. మనమేమంటున్నాము? ఆదివారమును పునరుద్ధాన దినము అని మనం పిలుస్తున్నాం. బైబిల్ గ్రంథములో విశ్రాంతి దినము అనేటువంటిది మనము చూస్తే సబ్బాతు దినం అని కూడా యూదులు పిలుస్తారు. విశ్రాంతి దినమునకు మరొక పేరు ఏంటంటే యూదులు అంటారు విశ్రాంతి దినమున, ఆ రోజు శనివారం వచ్చిందనుకోండి, యూదులు ఏమని పిలుస్తారంటే ఈరోజు సబ్బాతు దినము కదా అంటారు. మనమేమో శనివారము అని పిలుస్తూ ఉంటాం. ఇశ్రాయేలులు శనివారం అనరు. వాళ్ళు శనివారమును వాళ్ళు ఏమంటారంటే ఈరోజు సబ్బాతు దినము కదా, ఈరోజు విశ్రాంతి దినము కదా అని పిలుస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారు చూడండి సబ్బాతు దినమందు అనగా విశ్రాంతి దినమందు ఆయన బోధించడానికి ఎక్కడికి వెళ్ళాడంటండి? సమాజ మందిరములోనికి వెళ్ళి పిల్లలు అక్కడ బోధించుచున్నవాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమాజ మందిరములో ప్రియులారా ఏమి ఉంటుందంటే సమాజ మందిరములో సమాధానము దొరుకుతుంది. సమాజ మందిరములో వచ్చు వారికి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదింపజేస్తాడు. సమాజ మందిరమునకు వచ్చేటువంటి వారికి సబ్బాతు దినమందు ప్రియులారా దేవుడు వారి జీవితాలను, వాళ్ళ కుటుంబాలను దేవుడు చక్కపరిచి కుటుంబాలలో సమాధానము, కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో ఆరోగ్యము అనేటువంటిది ఆ సబ్బాతు దినమందు ఎవడైతే యూదుడు సమాజ మందిరములో మానకుండా కూడుకుంటాడో అట్టి వారికి దేవుడు అట్టి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. మరి 18 సంవత్సరాల నుండి పులారా బలహీనపరచబడినటువంటి దయ్యము కలిగినటువంటి ఆ సహోదరి కూడా సమాజ మందిరమును విడిచిపెట్టకుండా ప్రతి సబ్బాతు దినమందు ప్రియులారా యెరూషలేములో దేవాలయపు గంటలు ఎప్పుడు వినబడతాయో వినబడిన వెనువెంటనే ఈ ప్రియులారా బలహీనపరచబడినటువంటి దయ్యము పట్టిన ఈ నడుము వంగిపోయినటువంటి ఈ సహోదరి ప్రతి సబ్బాతు దినమందు కూడా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంది, వెళుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను గురించి మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళుటకు ఆమెలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు. రెండవదిగా ఆమెలో ఉన్నటువంటి అనారోగ్యం అనేటువంటిది దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆమె బలహీనత అడ్డు రాలేదు. ఆమెలో ఉన్నటువంటి పిల్లారా అనారోగ్యము కూడా అడ్డు రాలేదు.
పిల్లరా ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీగా మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఒకటి బలహీనపరిచే దయ్యము ఆమెలో ఉంది. ఆ దయ్యము ఏమి చేస్తా ఉంది? ఆరోగ్యముగా ఉన్నటువంటి ఆమెను అనారోగ్యురాలుగా చేసింది దెయ్యం. పిల్లరా స్ట్రైట్గా నిలబడుచున్నటువంటి ఆమె ఉన్నపాటిన వంగిపోయింది. బలహీనపరిచేటువంటి దయ్యముగా మనము చూస్తూ ఉన్నాం. అన్ని బలహీనతలు ఆమెకు ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా, సాతాను కబంధ హస్తాల్లో ఆమె చిక్కబడి ఉన్నప్పటికీ కూడా, దేవుని మందిరమును ప్రేమించే విషయాలలో, దేవుని సన్నిధికి వచ్చే విషయాలలో, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయాలలో ఆమె వెనుకంజ మాత్రము వేయలేదు. వేసిందండి? ఏమండి వేసింది ఆమె? ఈ దినాల్లో అనేక మంది ప్రియులారా, అనేక మంది అంటే ఎవరు అనుకుంటారేమో, విశ్వాసులు. విశ్వాసులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు రక్తములో విమోచించబడి, యేసుక్రీస్తు రక్తములో పాప క్షమాపణ పొంది, పాపములు ఒప్పుకొని రక్షించబడి, నీటి బాప్తిస్మము పొంది, ప్రభు బల్లారాధనలో చెయ్యి పెడుతూ, పిల్లరా నేటి దినాల్లో విశ్వాసులు ఆదివారము ఏం చేస్తున్నారు? కొందరు విశ్వాసులు, అందరూ అని నేను అనడం వల్ల, అందరూ అని నేను సంబోధించి మాట్లాడడం వల్ల, విశ్వాసులలో కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ఆదివారము రాగానే దేవుని సన్నిధికి రావలసినటువంటి బదులుగా దేవుని ఆరాధించవలసినటువంటి విశ్వాసులు, దేవుని సన్నిధిలో కలుసుకోవలసిన విశ్వాసులు, దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి విశ్వాసులు, దేవుని సన్నిధిలో పాటలు పాడవలసినటువంటి విశ్వాసులు ఆదివారం రాగానే ఏం చేస్తూ ఉంటారు? కొందరు విశ్వాసులు ఏమండి వాళ్ళ సొంత పనులు చేసుకోవడం మానుకోరు. సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పొలము పనులు చేసుకుంటూ ఉంటారు. ఆదివారము పిల్లారా చుట్టాలు విశ్వాసుల ఇళ్ళకు వస్తే, చుట్టాలు వచ్చారనేటువంటి పిల్లారా ఆ నెపముతో మందిరానికి రాకుండా మానేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారమే విశ్వాసులకు వాళ్ళ సొంత పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటారు. పొలం పనులు కూడా ఆదివారమే పెట్టుకుంటారు. చేపలు రుద్దే పనులు కూడా ఆదివారమే పెట్టుకుంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విందులకు వెళ్ళేటువంటి పనులు ఆదివారమే పెట్టుకుంటారు. మనుషులకు వెళ్ళేటువంటి పనులు ఆదివారాలే పెట్టుకుంటారు. ప్రయాణాలు చేసే పనులు ఆదివారమే పెట్టుకుంటారు. మిగతా రోజులు పెట్టుకోరు. మిగతా రోజులు పనులు చేసుకుని బతకాలగా. ఆదివారం అంటే విశ్రాంతి దినం కదా, మందిరానికి వెళ్ళిన వెళ్ళకపోయినా ఏం కాదులే అని చాలామంది ప్రియులార విశ్వాసులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వారి వారి సొంత పనులలో నిమగ్నమైపోతూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా ఎందుకు ప్రార్థనకు రాలేదు? ప్రతి శనివారము దేవుని మందిరానికి వచ్చేదానివి కదమ్మా, ఆదివారం ఎందుకు ప్రార్థనకు రాలేదంటే, అయ్యా మా అబ్బాయి ఇప్పుడే చేపలు తెచ్చాడు, ఆ చేపలు చేయటమే ప్రార్థన అయిపోయింది. చేపలు చేసేలోపు ఇప్పుడే మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, ప్రార్థన నువ్వు మొదలు పెట్టగానే మా ఇంటికి బంధువులు వచ్చారు, మరి బంధువుల ఇంటి దగ్గర కూర్చోబెట్టి ప్రార్థనకి ఎలా వచ్చేమి మేము అనేటువంటి కుంటి సాకులు చెబుతూ ఉంటారు. వ్యవసాయ పనులు కూడా ఆదివారాలే పెట్టుకుంటారు కొంతమంది ప్రియుల. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నడుము వంగిపోయినటువంటి సహోదరి ప్రభువారు సబ్బాతు దినమందు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి ఆయన బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ మందిరానికి ఎవరు వచ్చారంటండి? అనారోగ్యముతో బాధపడుతున్న సహోదరి, బలహీనపరచబడేటువంటి దెయ్యము పట్టినటువంటి ఆ సహోదరి ఎన్ని పనులు ఉన్నా పిల్లల పనులన్నిటిని కూడా చక్కదిద్దుకొని సబ్బాతు దినమందు దేవుని సన్నిధిని ప్రేమించి, దైవ సహవాసాన్ని ప్రేమించి, పిల్లరా దేవాలయములో యాజకుడు దేవాలయపు గంటలు కొట్టగానే, దేవాలయపు గంటలు మ్రోగగానే పరుగు పరుగున
ఆ నడుము వంగిపోయిన సహోదరి, బలహీనపరచబట్టిన దెయ్యము పట్టిన సహోదరి పిల్లలు ఇప్పుడు ప్రభువారు అచ్చట ఉన్నాడు అనే సంగతి ఆమెకు తెలియదండి. ప్రభువారు ఈ సబాతు దినమందు ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ దేవాలయంలో బోధ చేయడానికి వచ్చాడనే సంగతికి కూడా ఆమెకు తెలియదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఈమె యొక్క జీవితంలో మనము చూస్తే ఈ నడుము వంగిపోయిన సహోదరి విశ్రాంతి దినమందు దేవుని మందిరానికి వచ్చే అలవాటు ఆమెకు ఉన్నది. సబాతు దినమందు పిల్లరా ఆమెకు ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు ఆమె జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా చక్కదిద్దుకొని, వాటన్నిటిని కూడా పిల్లరా సర్దుబాటు చేసుకొని, వెసులుబాటు చేసుకొని దేవుని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని సన్నిధిలోకి రావడానికి ఆతృత కలిగి ఆమె వచ్చినటువంటిదిగా మనము చూస్తున్నాం. దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు ఆమెలో ఉన్న బలహీనత అడ్డు రాలేదు, ఆమెలో ఉన్న అనారోగ్యము అడ్డు రాలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా ఈమె బాగుపడడానికి రెండవ కారణము మనము చూస్తున్నాం. దేవుని సన్నిధిని ఆమె ప్రేమించింది. ఒకటి, సబాతు దినమును గుర్తించింది. ఎప్పుడు విశ్రాంతి దినము వస్తాదా అని. ఎప్పుడు విశ్రాంతి దినము వస్తుంది, దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవునితో నేను ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నా విన్నపాలు ప్రభుకు చెప్పాలి అని దేవుని సన్నిధిని ప్రేమించి పిల్లరా ఆమె జీవితంలో అడ్డుగోడలన్నీ కూడా తీసివేసుకున్నటువంటి సహోదరిగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే సమాజ మందిరానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభుల వారు సమాజ మందిరంలో ఉన్నాడు, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. నేను కూడా ప్రభువు వచ్చిన రోజు ఆ సమాజ మందిరానికి వెళ్ళి ఆయన చేత ప్రార్థన చేయించుకొని బాగుపడదామనే ఉద్దేశంతో ప్రభు సన్నిధికి రాలేదండి. ప్రభువారు సమాజ మందిరానికి వచ్చాడనే సంగతికి కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే ప్రతి సబాతు దినమందు మందిరానికి వస్తుంది, ప్రభువును ఆరాధిస్తూ ఉంది, వెళతా ఉంది, వస్తూ ఉంది, వెళతా ఉంది, వస్తూ ఉంది. ప్రియులారా దేవునికే మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు వచ్చాడని తెలుసుకొని రాలేదు ఆమె, బాగుపడదామని ఆమె రాలేదు. యేసు క్రీస్తు వారు ద్వారా ప్రార్థన చేయించుకొని తన రోగాన్ని పోగొట్టుకొని చక్కగా నిలబడాలని అనే ఉద్దేశంతో ఆమె ఇంటి దగ్గర నుండి బయలుదేరి రాలేదు. ప్రతి సబాతు దినమందు మందిరానికి వచ్చే అలవాటు ఆమెకు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు, మందిరానికి వచ్చే విషయాల్లో అనారోగ్యము ఆమెకు అడ్డు రాలేదు, ఆమెలో ఉన్న బలహీనతలు కూడా అడ్డు రాలేదు. మన జీవితాల్లో మనకైతే మందిరముకు వచ్చేటప్పుడు పిల్లలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి మనము దూరముగా ఉంటాము. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సహవాసానికి మనము దూరముగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవ విషయంలో మనము చూస్తే ఆమె బలహీనపరచు దెయ్యము పట్టినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. దెయ్యాలు ఎవరికి పడతాయి తెలుసా? ఎక్కువగా దెయ్యాలు ఈ వాయుమండలం మీద ఉన్నటువంటి దురాత్మల సమూహాలు పిల్లరా కుటుంబములో ఉన్న వారందరిలో కూడా ఎక్కువగా ఎవరికి దెయ్యాలు పడతాయంటే ఎక్కువగా పురుషుల కన్నా ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కన్నా పిల్లల కన్నా ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా దెయ్యాలు పడతా ఉంటాయి. ఎవరికి పడతాయండి దెయ్యాలు? ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా దెయ్యాలు పడతా ఉంటాయి. ఎందుకంటే పేతురు మహాశయుడు చెప్తాడు కదా, భక్త కూడా సంఘానికి ఆనాడు అపోస్తుడైన పేతురు చెప్తాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతారా? నశించిపోవు సువర్ణము
ఇదిగో అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే ఇదిగో అమూల్యమైన మీ విశ్వాసము యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు కలుగును. అక్కడ భక్త కూడా సంఘానికి పేతురు చెప్తాడు, ఏమంటున్నాడు? స్త్రీ బలహీనమైన ఘటము అని చెప్తాడు. స్త్రీలు ఎవరంటే అండి, బలవంతులు కాదు స్త్రీలు. పురుషుని కంటే స్త్రీలు బలవంతులు కాదు, కానీ బలహీనమైన ఘటమట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుని నిర్మించినప్పుడు దేవుడు తన స్వరూపములో ప్రియులారా మానవులను దేవుడు చేశాడండి. స్త్రీని ఎలా చేశాడు దేవుడు? ఏదేని తోటలో ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి, ఆదాము నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకతో కొంత మాంసంతో దేవుడు ఆదాము సగకారిగా ఉండుటకు అవ్వను దేవుడు నిర్మాణము చేశాడు. అవ్వను కూడా దేవుడు మట్టితో తీసుకొని బొమ్మను తయారు చేసి ఆమె నాసిక రంధ్రములో దేవుడు జీవ ఆత్మను ఊదలేదండి. ఊదాడు. అట్లాగా ఎలా చేశాడు? స్త్రీని దేవుడు పురుషుడిలో నుండి కొంత భాగమును తీశాడు. అంటే పిల్లారా చూడండి, పురుషుడి కన్నా కూడా స్త్రీ బలహీనమైనటువంటి ఘటముగా మనము చూస్తున్నాం. స్త్రీలు బలహీనులండి. ప్రతి చిన్న విషయానికి బలహీనులైపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి స్త్రీలు బాధపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి స్త్రీలు కంట నుండి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. పురుషులకున్నంత ధైర్యము, పురుషులకున్నంత బలము స్త్రీలకు ఉండదు. ఎందుకంటే పురుషులలో నుండి తీయబడినటువంటి వారు స్త్రీలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లారా ఈ నడుము వంగిపోయిన స్త్రీ బలహీనపరచబడేటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే పిల్లారా ఈ లోకములో ఉన్నటువంటి దెయ్యాలు కూడా మరి ఎవరిని ఎక్కువగా ఆవరిస్తూ ఉంటాయంటే స్త్రీలుగా ఉన్నటువంటి వారిని ఎక్కువగా ఆవరించుచూ ఉంటాయి. దెయ్యాలు అనగా దురాత్మలు. అంటే దురాత్మలు అనగా ఈ దెయ్యాలు అనగా ఎవరంటే ఒకప్పుడు వీరు కూడా పరలోక రాజ్యములో దేవుని సింహాసనము ఎదుట దేవుణ్ణి ఆరాధించినటువంటి దేవదూతలండి దెయ్యాలు కూడా. దెయ్యాలు అంటే మీరు ఏదో అనుకుంటారేమో, భూతాలు అనుకుంటారేమో. ఈ లోకములో ఉన్నటువంటి దెయ్యాలు కావచ్చు, ఈ లోకములో ఉన్నటువంటి దురాత్మలు కావచ్చు, ఒకప్పుడు పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుణ్ణి మహిమపరిచినటువంటి దేవదూతలండి. దేవదూతలు ప్రిలారా దేవునికే మహిమ కలుగునుగాక. అయితే పిల్లారా వీళ్ళు గర్వించిన విధానాన్ని బట్టి వారు నాయకుడైనటువంటి లూసిఫర్తో పాటు వీళ్ళు కూడా పరలోకము నుండి దేవుని ఎదుటి నుండి భూలోకానికి త్రోయబడ్డారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. త్రోయబడ్డారు. వీళ్ళు దెయ్యాలుగా పిలువబడుతున్నారు. వీళ్ళు దురాత్మలుగా పిలువబడుతున్నారు. ప్రజలకు మేలు చేసేవారు కాదు, ప్రజలకు ఎప్పుడు కీడును తలపెట్టేవాళ్లే. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సేనాదయము పట్టినటువంటి ఆ యవనస్తుడిలో ఎన్ని దెయ్యాలు పట్టినాయండి? ఒకటి కాదు, రెండు కాదు, 2000 దెయ్యాలు పట్టి ఆ సేనాదయము పట్టినటువంటి యవనస్తుడిని బాధిస్తా ఉన్నాయి ప్రతిరోజు, వేధిస్తా ఉన్నాయి ప్రతిరోజు. అలాంటి పరిస్థితులు ఒకరోజు ఆ ప్రాంతము గుండా వస్తూ ఉంటే ప్రిలారా, సేనాదయము పట్టిన వాడు సమాధిలో నివాసం చేసేవాడు. ప్రభు యొక్క నీడ వెళ్ళి వాడి మీద పడగానే వాడు పరుగు పరుగున వచ్చి యేసయ్య పాదాల మీద సాష్టాంగపడి, మేము వెళ్ళిపోతాము, మేము ఇతనిలో ఉండము, మమ్మల్ని ఎక్కడికైనా పంపించి వేయమని ఆ దెయ్యాలు ఆ సేనాదయము పట్టినటువంటి వాడిలో నుండి మాట్లాడిన సందర్భాలు లేఖనాలు మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. అప్పుడు ప్రభువు అన్నాడు, ఇతనిలో నుండి మీరు వదిలి ఆ పందుల్లోనికి మీరు ప్రవేశించండి అనగానే
2000 దెయ్యాలు వెళ్ళి ఆ పందులు మేపుచున్నటువంటి ఎరుకుల వాని యొక్క పందుల్లో పడి సముద్రంలో పడి ఊపిరి ఆడక అవన్నీ కూడా చనిపోయినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దెయ్యాలు మనము చూస్తే ప్రియులారా, చూడండి, ఈ లోకములో 9 రకాల దెయ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. దెయ్యము అనగానే మనందరికీ చాలా భయం. చీకటి పడితే చాలు భయం వేస్తూ ఉంటుంది. చీకటిలో ఉండాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సమాధుల దగ్గరకు చీకటి పడినప్పుడు వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎవరైనా మన ఇంటి ప్రక్కన చనిపోతే పిల్లరా భయపడుతూ ఉంటారు చాలా మంది. దురాత్మలు మనము చూస్తే ప్రియులారా, దెయ్యాలు ఈ లోకములో 9 రకాల దెయ్యాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. ఏమిటి ఆ దెయ్యాలంటే, 1 బలహీనపరిచేటువంటి దెయ్యాలు, 2వదిగా చెవిడి దెయ్యాలు భూలోకములో ఉన్నాయి, 3వదిగా మోగ దెయ్యాలు ఉన్నాయి, 4వదిగా అబద్ధములాడే దెయ్యాలు ఉన్నాయి, 5వదిగా సేనా దెయ్యాలు ఉన్నాయి, 6వదిగా నిద్రాత్మ కలుగు చేసే దెయ్యాలు ఉన్నాయి, 7వదిగా మనుషుల హృదయాలను మోసపరిచే దెయ్యాలు ఉన్నాయి, 8వదిగా మనుషుల హృదయాలను భ్రమపరిచే దెయ్యాలు ఉన్నాయి, 9వదిగా లౌకిక ఆత్మలు కూడా ఈ దెయ్యాలుగా పిలువబడుతున్నాయి. 9 రకాల దెయ్యాలు నేటి దినాల్లో సర్వమానవాళి మీద పనిచేసి ప్రజలందరినీ కూడా భయాక్రాంతులు చేస్తూ ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ 9 రకాల దెయ్యాలలో ఈ లూకాసు వార్త 13వ అధ్యాయములో ప్రియులారా 10వ వచనములో ఈ ప్రియులారా నడుము వంగిపోయిన సహోదరికి పట్టిన దెయ్యం ఏ దెయ్యం అంటండి? ఇందాక చెప్పానే 9 రకాల దెయ్యాలు. ఏ దెయ్యమంట? బలహీనపరిచే దెయ్యమంట. దేవునికే మహిమ కలుగునుగాక. 9 రకాల దెయ్యాల్లో ఒక దెయ్యము ఈ సహోదరికి పట్టింది. ఈమెకు పట్టినటువంటి దెయ్యం ఏంటంటే బలహీనపరిచే దెయ్యము. ఆమె జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంది, ఆమె హృదయాన్ని బలహీనపరుస్తూ ఉంది, ఆమె శరీరాన్ని కూడా ఈ దెయ్యము బలహీనపరుస్తూనే ఉంది ప్రతిరోజు కూడా. ఏంటి ఆ బలహీనత? ఆ దెయ్యము పట్టినటువంటి సహోదరికి వచ్చినటువంటి రోగం ఏంటి? ఏ రోగం వచ్చిందంటే ఆమెకి శరీర సంబంధమైన రోగం కాదు, కానీ ఈ దెయ్యాల సంబంధమైన బలహీనత ఆమెను ఆవరించింది. వచ్చిన బలహీనత ఏంటంటే నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయింది, చక్కగా నిలబడలేకపోతా ఉంది, పిల్లరా పైకి చూడలేకపోతా ఉంది. ఆమె జీవితాన్ని దెయ్యము నడుము వంగిపోయేటట్లుగా చేసింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సహోదరికి పట్టిన దెయ్యము బలహీనపరిచేటువంటి దెయ్యము ప్రియులారా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దెయ్యము ప్రియులారా ఒక మనుషులు శరీరములోనికి ప్రవేశించి మనందరినీ కూడా బలహీనులుగా చేస్తుంది. బలవంతులను బలహీనులుగా చేస్తుంది, ఆరోగ్యము కలిగిన వారిని అనారోగ్యులుగా చేస్తుంది, సంతోషముతో ఉన్న వారిని ఏడ్చేటట్లుగా చేస్తూ ఉంది, నెమ్మది కలిగి ఉన్న వారి జీవితాల్లో అసమాధానము కలుగు చేస్తూ ఉంటాయి ఈ దెయ్యాలు. అలాంటి దెయ్యమే ఈమెకు పట్టింది, బలహీనపరిచేటువంటి దెయ్యము ప్రియులారా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ బలహీనపరిచే దెయ్యము ఈమెను ఎలాగో ఆవరించి ఆమెను ఏ రీతిగా బలహీనపరుస్తుందంటే ఆమె నడుము వంగిపోయిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నడుము వంగిపోయింది. చూడండి బిడ్డలారా, నిలబడలేకపోతా ఉంది, పైకి చూడలేకపోతా ఉంది. ఆమె చూపంతా కూడా నేల చూపే. పగటిపూట ప్రియుల సూర్యుని చూడలేకపోతా ఉంది. తల ఎత్తి ఆకాశములో ఉండే పిల్లల రాత్రిపూట ఆ చందమామను నక్షత్రాలను ఆ వెలుగును చూడలేకపోతా ఉంది. చూచే అనుభవం ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి బలహీనపరిచే దెయ్యము ఆమెను ఆవరించి ఎప్పటికప్పుడు బలహీనపరుస్తూనే ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే ఆమె వంగిపోయింది, నడుము వంగిపోయింది. రెండవదిగా ఎంత మాత్రము నిలబడలేకపోయింది ప్రియులారా. నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నది, నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నది.
చూడలేనటువంటి స్థితిలో ఉన్నది. ఈమె ఎవరంటండి? ఈమె అబ్రహాము యొక్క కుమార్తె. ఎవరంటండి? ఈమె అబ్రహాము యొక్క కుమార్తెగా మనము చూస్తున్నాం. అబ్రహాము ఎవరు? ఆనాడు అబ్రహామును మనము చూస్తే విశ్వాసులకు తండ్రిగా కనబడుతున్నాడు అబ్రహాము, యూదులకు తండ్రి. ఈమె విశ్వాసి అయి ఉండాలి ప్రియులారా. ఈ నడుము వంగిపోయిన సహోదరి అబ్రహాము యొక్క కుమార్తెగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈమె అబ్రహాము కుమార్తె అయినప్పటికీ కూడా ఈమెను బలహీనపరిచేటువంటి దెయ్యము పిల్లారా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాల నుండి బంధించిందంటండి? 18 సంవత్సరాలు ప్రియులారా. 18 సంవత్సరాల నుండి ఈమె సాతాను బంధకాల్లో బంధించబడి సాతాను యొక్క ఆధీనములో స్వాధీనములో ఉన్నది.